సార్ హార్ట్ పేషెంట్స్ వాళ్ళు టెడ్లాఫిల్ వేసుకునే ముందు కార్డియాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి వాడాలి అని అన్నారు. ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్ లేని వారు 5 ఎంజీ యూజ్ చేస్తే న్యూ బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదండి. ఇది ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ ఈ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు జనరల్లీ హార్ట్ మీద కొన్ని మెడికేషన్స్ వాడుతుంటారు నైట్రేట్స్ అనేవి. కొంతమందికి హార్ట్‌లో బాగా డైలటేషన్ ఉండి పంపింగ్ ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. సో, ఇవి అంటే హార్ట్‌లో ప్రాబ్లమ్ అంటే బ్లాకేజ్ రావడం వేరు, డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. అంటే కొంచెం అంటే అక్కడున్న కండరాలన్నీ లూజ్ అయిపోయి ఉంటాయి. హార్ట్ పెద్దదై ఉంటుంది. అలాంటి కండిషన్స్ వేరు. సో, అలాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు గానీ, హార్ట్ ప్రాబ్లమ్‌కి కొన్ని రకాల మందులు వాడేవాళ్ళు గానీ, ఆ మందుల వల్ల ఇంటరాక్షన్ ఉంటుంది. టెడ్లాఫిల్‌కి, ఈ హార్ట్ మెడికేషన్స్‌కి. అలాంటి వాళ్ళు చూసుకొని వాడాలని అంటాం. అందుకని ఇవన్నీ చెప్పడం కన్నా సింపుల్‌గా కార్డియాలజిస్ట్‌ని కలిస్తే ఏందంటే వాళ్ళు చూసుకుంటారు. మీ ప్రాబ్లమ్ ఓకే. మీరు వాడొచ్చా? లేదా? అని క్లియర్‌గా చెప్పేస్తారు కాబట్టి వాళ్ళని కలవమంటాం. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన పీఎంఈకి షాక్ వేవ్ కాకుండా సెలెక్టివ్ పినైల్ డీనర్వేషన్ చేస్తే ఇన్ఫెక్షన్ తగ్గుతుందా? ఇన్ఫెక్షన్ షాక్ వేవ్ ఆల్టర్‌నేట్ డేస్‌లో తీసుకోవచ్చా? ఇక్కడ ఏంటంటే మనము ఆల్వేస్ ఇన్ఫెక్షన్‌కి ఎప్పుడు కూడా షాక్ వేవ్ థెరపీనే బెస్ట్. కొంతమందికేంటంటే ఇన్ఫెక్షన్ మనం షాక్ వేవ్ థెరపీ ఇచ్చిన తర్వాత కూడా కొంతమందికి మొండి జబ్బు ఉంటుంది తగ్గదు. చాలా రేర్‌గా. అలాంటి వాళ్ళకు పినైల్ సెలెక్టివ్ డీనర్వేషన్ చేస్తాం. కానీ కొంతమందికేంటంటే సార్ షాక్ వేవ్ థెరపీకి నేను మళ్ళీ మళ్ళీ రాలేను. చాలా దూరం నుంచి రావాలి. నేను అన్ని సార్లు తీసుకోలేను అనుకున్నప్పుడు వాళ్ళకేంటి ఇన్ఫెక్షన్‌ని పక్కన పెట్టి ఈ రిలీఫ్ రావడానికి డైరెక్ట్‌గా రిలీఫ్ రావడానికి మనం సర్జరీ చేస్తాం. సర్జరీ వల్ల కూడా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే ఆ సెన్సేషన్స్ స్లో డౌన్ అవుతాయి కాబట్టి కొంచెం రిలీఫ్ వస్తుంది. కాకపోతే ఎప్పుడు కూడా మేము సర్జరీ చేయకుండానే క్యూర్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళకి ఫస్ట్ షాక్ వేవ్ థెరపీ తీసుకోవాలి. అండ్ రెండోది ఆపరేషన్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ క్యూర్ కాదు. ఓన్లీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి రిలీఫ్ వస్తుంది. కానీ ఇన్ఫెక్షన్ అలాగనే ఉంటుంది. అందుకని ఫస్ట్ షాక్ వేవ్ థెరపీ తీసుకుంటే రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ రాని వాళ్ళకి మాత్రమే సర్జరీ చెప్తాం. సార్ బైలేటరల్ సెమినల్ వెస్కులైటిస్ అండ్ ప్రాస్టైటిస్ ఉంటే సెక్స్ చేయొచ్చా సార్? ఎనీ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవుతుందా పార్ట్నర్‌కి? ఇప్పుడు కల్చర్ పాజిటివ్ ఉందనుకోండి. అప్పుడు జనరల్‌గా ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ కొంచెం వరకు ఉంటుంది. ఇప్పుడు మీకు కల్చర్ నెగెటివ్ అని వచ్చిందనుకోండి. ఛాన్సెస్ తక్కువ. అలాగే ఫంగస్ గానీ, వైరస్ గానీ అయితే ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ గానీ, వైరల్ ప్రాస్టైటిస్ గానీ, వైరల్ ఇన్ఫెక్షన్ గానీ ఉంటే సెమినల్ వెస్కులైటిస్‌లో అది ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకని మనము ఈ ఈ ఇన్ఫెక్షన్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు అడుగుతాం. ఎప్పుడైనా ఎవరినన్నా కాండోమ్ లేకుండా కలిసారా? ఎవరితో అయినా ఓరల్ సెక్స్ చేశారా? అంటే ఎందుకు అడుగుతామంటే, ఈ ఇన్ఫెక్షన్ ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి. సో, నార్మల్‌గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఊరికే రావు. బయట నుంచి రావు. సో, ఎప్పుడైనా అట్లా వాళ్ళ ఉన్న పర్సన్స్‌తో కాంటాక్ట్ చేసినప్పుడే వస్తాయి. సో, అలాంటి హిస్టరీ లేదనుకోండి, మీకేదో యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది. లేదా వేరే ఏదైనా కాన్‌స్టిపేషన్ గానీ, పైల్స్ గానీ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి. ఇది కల్చర్ చేయించుకుంటే సరిపోతుంది. కానీ ఎవరితోనో కలిసినప్పుడు దాని నుంచి వస్తే అవి ఇన్ఫెక్షన్స్ కొంతవరకు ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్ నా ఏజ్ 20 నాకు క్రానిక్ ప్రాస్టైటిస్ ఉంది అన్నారు. ఈడీ లైఫ్ లాంగ్ ఉంటుందా? నాకు సీపీపీఎస్ వల్ల నా సెక్సువల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందా? ప్లస్ నాకు గ్రేడ్ 2 వారికోసిల్ ఉంది. ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ ఓన్లీ థింగ్ వారికోసిల్ వల్లనే మీకు ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ బాగుందా లేదా చూసుకోండి. ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అంటే 2 సైడ్‌లు వారికోసిల్ ప్రాబ్లమ్ ఉందంటే ఆపరేషన్ చేయించుకోవాలి. లేదు 2 సైడ్స్ వారికోసిల్ ఉన్నా కూడా ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ బాగుందనుకోండి. అప్పుడప్పుడు 6 నెలలకోసారో, సంవత్సరంకోసారో ఒకసారి మీరు ఇది చేయించుకుంటూ ఉండండి. సిమెన్ టెస్ట్. అప్పుడు ఎప్పుడైతే తగ్గడం మొదలుపెట్టిందో అప్పుడు సర్జరీ చేయించుకోండి. అండ్ ప్రాస్టటైటిస్‌ని మనం క్యూర్ చేస్తే జనరల్‌గా ఈడీ కూడా రిలీఫ్ వచ్చేస్తుంది. అంటే లైఫ్ లాంగ్ ఈడీ అనేది ఉండదు. మనం ప్రాస్టైటిస్‌ని క్యూర్ చేస్తే అది కూడా క్లియర్ అయిపోతుంది.